మన ప్రార్థన మందిరికి వచ్చి ఒక సహోదరుడు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? హాస్పిటల్లో బెడ్ మీద ఇంచుమించు 10 మంది వరుసగా బెడ్ లో ఉన్నారంట. 10 రోజుల్లో రోజుకొకరు ఎగిరిపోయారు. ఈయన 6వ వ్యక్తి అంట. నాకు ఇప్పటికి గుర్తని చెప్పిన మాట. ఇటు 5 మంది 5 రోజులకి ఎగిరిపోయారు. ఎప్పుడైతే ఈ పక్క బెడ్ ఆయన ఎగిరిపోయాడో రాత్రి ఏడ్చాడు ప్రొఫెసర్. రేపటి రోజు నాదే వంతు, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా భార్యని నా పిల్లల్ని నేను చూడలేను. రేపు ఉదయానికి బ్రతికి ఉంటే కళ్ళు తెరిచి చూస్తా. ఆ రాత్రి ఒకటే ప్రార్థన చేసినాడు, ప్రభువా బ్రతికి నీ కొరకు సాక్ష్యం నిలవాలి. నీ మీద ఆధారపడిన నీ బిడ్డని ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు కళ్ళు నీళ్లలాగా కారేట. దేవుడు కృప చూపించి రేపు ఉదయం కళ్ళు తెరుస్తాడు, లేకపోతే లేదు. ఈయన దాటి అవతల వ్యక్తి చనిపోయాటండి. 10 మంది ఉన్న గదిలో 9 రోజులకి 9 మంది చనిపోయారండి. ఒక్కడే బ్రతికి బట్ట కట్టుకుని బయటకు వచ్చాడు. మరణ ఛాయలలోంచి నిన్ను ప్రత్యేకిస్తాడు. అంతేకాదు లోకంలో నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఎందుకంటే నిన్ను చూడగానే ఆయనకి కటాక్షం, ఆ కటాక్షం వేరు చేస్తుంది.